అసలు ఏంటి ప్రతిదానికి కలియుగం 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 అంత చెడ్డ యుగమా? అంటే అజయ్ గారు ఇది ఈ కలియుగం మనిషిని ప్రభావం చేస్తుంటుంది. మనం చూస్తున్న ఎక్కడ పట్టినా కూడా మనకి ఇప్పుడు ఇతికలు మోరళ్ళు వాల్యూస్ తగ్గిపోతుంది, పీస్ లేదు. ఇది మనమనే కాదు, యాక్చువల్ కలి ప్రభావం అంటారు. దీనికి మనకి ఒక ఇంట్రెస్టింగ్ జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను మీకు. పాండవులు ఒకసారి ధర్మరాజు ఉండడు, బయటకు వెళ్తాడు. అప్పుడు నలుగురు పాండవులు ఉంటారు. శ్రీకృష్ణుడు ఇదే క్వశ్చన్ అడుగుతారు, బావా అసలు కలియుగం అంటే ఏంది, అసలు కలియుగం ఎలా ఉంటుంది, దాన్ని కొంచెం వివరించి బావా అంటే, నేను వివరించడం కన్నా కూడా మీకు కళ్ళారు ప్రత్యక్షంగా చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది అని చెప్పి 4 బాణాలు తీసుకొని 4 దిక్కులకి వేస్తాడని గురిపెట్టి వేసేస్తాడు. సో ఈ నలుగురికి అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు ఈ నలుగురు చెప్తారు, మీరు నలుగురు 4 రూట్లకు పోండి. సో నార్త్ ఒకళ్ళు, సౌత్ ఒకళ్ళు, ఈస్ట్ ఒకళ్ళు, వెస్ట్ ఒకళ్ళు పోయి మీరు ఈ బాణం ఎక్కడ పడిందో ఈ బాణం తీసుకుని కలెక్ట్ చేసుకొని నా దగ్గర రండి, అక్కడ ఏంటి ఇన్సిడెంట్ ఏం చూశారు అది నాకు చెప్పండి అని చెప్పి చెప్తారు. సరే బావా అని చెప్పి ఫస్ట్ అర్జునుడు పోతాడు. ఒక దూరం పోయిన తర్వాత అక్కడ చూడంగానే బాణం చూడడం ఉంటుంది, తీసుకుపోతుంటే అక్కడ ఒక కోయిల కమ్మగా పాడుతూ ఉంటుంది. కానీ కుందేలు పొడిచి తింటా ఉంటుంది మధ్య మధ్యలో, బతికొన్న కుందేళ్ళే. ఇదేందిరా అర్థం కాదు. సో అర్జునుడు వచ్చి, బావా మంచి కమ్మని పాట పాడుతుంది, భలే ఆనందంగా వేసింది, కానీ నువ్వు బతుకున్న కుందేలు పొడుచుకొని తింటుంది, ఇదేంది బావా అసలు అంటాడు. నాయన కలియుగంలో గురువులు చాలా తీయని మంచి మాటలతో మెస్మరైజ్ చేస్తుంటారు, కానీ శిష్యుల్ని అన్ని రకాలుగా పీల్చుకొని తింటుంటారు. వాళ్ళని ఏ విధంగా కోయిల కుందేలు నవ్వుతుందో అట్లానే కూడా ఈ జలగలాగా కొంతమంది మాయలో పడేసి, కొంతమంది చెప్పేసి మాటలతో పురిడి కొట్టించేసి నిన్ను మనుషుల్ని ఆ విధంగా అట్రాక్ట్ చేసుకొని అన్ని విధంగాలుగా వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తుంటారు. నెక్స్ట్ భీముడు వెళ్తాడు ఇంకోవైపు. భీముడు వెళ్ళంగానే అక్కడ బాణం చూస్తాడు. అక్కడ ఏమైతే 5 బావులు ఉంటాయి. మధ్యలో బావి మొత్తం ఖాళీగా ఉంటుంది, చుట్టూతో 4 బావులు ఫుల్ నీళ్ళు కారి పొర్లుతుంటాయి.